హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గోదావరి అక్షయ పాత్ర. చికెన్ కర్రీ ప్రిపరేషన్స్ చాలానే చూసుంటారు. కాకపోతే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలి, టేస్టీ ఫుడ్ తినాలి అనుకుంటే ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నిస్తారని నా స్టైల్లో చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చాను మరి గోదావరి అక్షయ పాత్రలోకి. అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొంచెం ఓపిక్గా చేసుకోగలిగితే టేస్టీ ఫుడ్ అనేది నా స్టైల్. మీకు నచ్చితే కనుక ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ ఆల్సో. అండ్ ఒక బాండీ తీసుకుని దానిలో తగినంత నూనె ఇది తీసుకోవాలి. నేనైతే పెద్దవి 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి. అది చపాతీల్లోకి బాగుంటుంది, రైస్లోకి లేదు బిర్యానీలోకి అయినా సరే యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవి ఉల్లిపాయలు అనేవి దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ వేగకపోతే వచ్చే ఆ పచ్చి వాసన కానీ, చికెన్ దీంతోనే వేసేస్తే ఉల్లిపాయ ఉడక్క దాని టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది. సో ఓపిక్గా చేసుకోగలిగితే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. నేను మూత పెట్టి తీసేలోపు 5 to 15 minutes అయితే పడుతుంది, ఎందుకంటే ఉల్లిపాయ వేగడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది కాబట్టి. ఇవి ఎంత దోరగా వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. సో మనం తీసుకున్న ఉల్లిపాయలు అయితే చాలా ఎక్కువే. నేను తీసుకున్నది 1/2 kilo చికెన్. దీన్ని క్లీన్ చేసుకుని మొత్తం ఉల్లిపాయల మీద స్ప్రెడ్ చేశాను. అండ్ ఉల్లిపాయలు అనేవి టర్న్ చేయకుండా పైన మాత్రమే ఉంచి దీంట్లో కొద్దిగా అంటే 1 spoon అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. అంటే పెద్ద స్పూన్తో అయితే ఒకటి, నేను చిన్న స్పూన్తో తీసుకున్నాను కాబట్టి 1.5 తీసుకున్నాను. అండ్ దీన్ని కదపకూడదు, అలాగే మూత పెట్టి ఉంచితే ఇందులో నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక 5 minutes తర్వాత ఇందులో నీరు అనేది వస్తుంది. ఇది నాన్ స్టిక్ కుక్వేర్ కాబట్టి ఆ వాటర్ అనేది కింద మాడకుండా చక్కగా నీట్గా కుక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను. ప్రిపరేషన్ చేసి నీట్గా మీకు చూపించాలన్న ఉద్దేశంతో, లేదనంటే నేను ఏదైనా స్టీల్ పాత్రని ఏదైనా యూజ్ చేసి కుక్ చేసేయగలను. సో ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ బాగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత 2 to 3 spoons కారం అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాం కదా, తక్కువ కారం తీసుకోవడం వలన తీపి అనేది వస్తుంది. మనం తీసుకునే ఉల్లిపాయలని బట్టి మనం ఎంత కారం తీసుకోవాలనేది మనకి ఒక ఐడియా ఉంటుంది. నేనైతే 3 spoons తీసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా 2.5 తీసుకున్నాను. ఈ స్పూన్ నేను వాడే ఈ స్పూన్ తోటి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కారం ఉప్పు వేయడం వలన ఇంకొంచెం వాటర్ అనేది దిగుతుంది. అది ఆయిల్ నుంచి అయినా సరే, చికెన్ నుంచి అయినా సరే. ఈ వాటర్ నీచు వాసన కింద ఉంటుందన్నమాట. ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ ఎవాపరేట్ అయ్యేంత వరకు, టోటల్గా నీరంతా పోయేంత వరకు జాగ్రత్తగా ఇలా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే నీచు వాసన పోకుండా మనం కుక్ చేసేసుకుంటే చికెన్ స్మెల్ అనేది తినేటప్పుడు బాగోదన్నమాట. దానికోసం ఈ విధంగా జాగ్రత్తగా. అండ్ కారం చూడడానికి ఎర్రగా ఉంది, అమ్మో చాలా స్పైసీ తింటారా అని మీరు అడిగితే ఈ కారంలో అంత స్పైసీ ఉండదండి. బాగా ఎండలో ఎండబెట్టి ధనియాలు, జీలకర్ర, కొంచెం పసుపు కొమ్ములు ఒక 5 ఇలాగా తీసుకుని కరివేపాకు కూడా నేను యాడ్ చేస్తాను. 6 monthsకి కానీ 1 yearకి కానీ నిల్వ ఉండేలాగా ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇదంతా స్పైసీ ఉండదు. అండ్ 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఫస్టే ఎందుకు వేసుకోలేదంటే, ఫస్ట్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఉల్లిపాయలతో మగ్గిపోతుంది, కానీ ఇప్పుడు ఈ టైంలో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కరివేపాకు కూడా దూసి వేసేసుకోవచ్చు, కాకపోతే ఆ రెమ్మలతో పాటే కట్ చేసుకుంటే ఆ రెమ్మల్లో ఉండే రసం కూడా దిగుతుంది. హెయిర్కి బాగా పనిచేస్తుందండి కరివేపాకు. ఏ విధంగా అయినా ఎంతైనా తీసుకోవచ్చు, మీరు తీసుకోగలిగే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. అండ్ ఈ విధంగా మనం టర్న్ చేసుకుని మళ్ళీ 15 minutes దీన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వలన అందులో ఉన్న వాటర్ పోతుంది,
ఫ్రై ఉల్లిపాయ అనేది ఇంకొంచెం ఫ్రై అయ్యి టేస్టీగా బాగుంటుంది. చికెన్ కూడా ఉడకడం వలన ఈ కారం ఉప్పు అనేది లోపల వరకు వెళ్తుంది అనమాట, చికెన్ ముక్క లోపల వరకు. సో ప్రతి బైట్ ఎంజాయ్ చేస్తూ తినాలి. సో ఆ ప్రాసెస్లో ఈ కుకింగ్ అనేది ఈ విధంగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ దగ్గరుండి చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తూ లైఫ్లో ఎంత సంపాదించుకున్నా తినడం కోసమే కదండి కొంత భాగాన్ని మనం పూర్తిగా స్పెండ్ చేసేది. మనం తిని ఆరోగ్యంగా ఉంటేనే కదా మళ్ళీ మనం హెల్తీగా అన్ని పనులు చేసుకోగలం, సంపాదన వరకు కూడా వెళ్ళగలం. సో ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యం కావాలి అనుకుంటే కొంచెం పేషెన్సీతోటి చాలా టేస్టీ ఫుడ్ ఈ విధంగా వండుకోగలిగితే హాస్పిటల్కి ఎక్కువగా వెళ్ళకుండా డబ్బులు అక్కడ ఖర్చు పెట్టుకోకుండా మనం తినేదానికి ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. మీకు తెలియక కాదు, నా అభిప్రాయాన్ని చెప్పాను. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది తేరింది కదా, ఈ టైంలో వాటర్ని 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అంటే ముక్క మునిగేలాగా వాటర్ తీసుకోవాలి. అంటే మీరు పెట్టుకునే బాండీ ఏ లెవెల్లో ఉంటుందో ముక్కకి ఈక్వల్లో వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్ బాగా మరగాలి కాబట్టి నేను ఈ టైంలోనే మసాలా అనేది వాటర్ వేసిన తర్వాతే మసాలా అనేది గరం మసాలా ఇది వేసుకుంటాను. ధనియాలు, జీలకర్ర, యాలక్కులు, తక్కువ శాతం లవంగాలు, దాల్చిన చెక్క, ఈ 5 తీసుకుంటాను. నెక్స్ట్ టైం నా మసాలా రెసిపీ అనేది నేను షేర్ చేస్తాను ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక్కసారి బాగా ఆ మసాలా అంతా కూడా వాటర్లోకి కలిసేలా పెట్టి అంటే ఇది బాయిల్ అయ్యేంత వరకు ఒక 20 మినిట్స్ పడుతుంది. కానీ అడుగంటకుండా మాడిపోకుండా మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. లేదంటే అది మాడిపోయిందనుకో ఎలా ఉంటుందంటే టేస్ట్ చికెన్లా ఉండదు, ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో నచ్చదు కదా మాడిపోయిన కర్రీ తినాలని. అంటే ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ 5 to 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి ఈ విధంగా మనం కుక్ చేసుకోగలిగితే, చూసారా ఆయిల్ తేరింది, కింద కూడా అడుగంటే పొజిషన్లో ఉంది. నాన్ స్టిక్ కాబట్టి త్వరగా మాడదు. అలానే వదిలేసి ఉంచితే ఎలాంటి పాత్ర అయినా సరే వేడిని తట్టుకోలేదు కదా. సో లాస్ట్లో మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకుని మీ నచ్చినంత కొత్తిమీర వేసుకోవచ్చు, వేయకూడదని ఏమి లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఉంచితే సిమ్లో పెట్టి ఇప్పుడు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి హైలో పెట్టాను, సిమ్లో పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి తేరేంత వరకు ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తినే వంట కదండి, అందరూ చూస్తే దిష్టి తగులుతుంది కాబట్టి దిష్టి తీసేయాలన్నమాట. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చూసేవాళ్ళ దిష్టి, యూట్యూబ్ దిష్టి, అందరి దిష్టి పోవాలి. దిష్టి తీసేసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేసి కరిగేదాకా నీళ్ళు వదిలేస్తే సరిపోతుంది. కర్రీ చూసారా, కారం అయితే ఎక్కువ కాలేదు, కమ్మగా బాగుంటుంది. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. నా స్టైల్ మీకు నచ్చితే కనుక. అండ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూడండి. ఇలా ఎంకరేజ్ చేస్తేనే కదండి నేను ఇంకా అన్ని వీడియోలు మీకు అందించగలను. థ్యాంక్ యూ.